అందరికీ నమస్తే అండి. ఈరోజు నా ఫిట్నెస్ మోటివేషనల్ టాపిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మజిల్ బంప్. వర్కౌట్ చేస్తున్న సందర్భంలో మీరు ఏ మజిల్ని అయితే ఫోకస్ చేస్తారో ఆ మజిల్ అనేది బంప్ అవుతుంది. దానికి గల కారణం ఏంటంటే, ఉదాహరణకి బైసెప్ అనే మజిల్ తీసుకుందాం. మీరు బైసెప్ మజిల్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మన బైసెప్ మజిల్ అనేది ఒత్తిడికి గురవుతుందో అటువంటి సందర్భంలో మన బాడీ ఏం చేస్తుందంటే బైసెప్ మజిల్కి కావాల్సిన బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దానికి అనుగుణంగానే బైసెప్ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఎక్స్పెండ్ అవుతాయి. అప్పుడు మీకు ఆ బంప్ అనేది కలుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కలిపి మనం వాసోడైలేషన్ అంటాం. మరి ఈ బంప్ అనేది ఎంతసేపు ఉంటుంది అంటే 2 to 3 అవర్స్ ఉంటుంది. సార్, ఈ విధంగా మాకు మజిల్ గ్రోత్ కావాలి అని అంటారా? అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీరు తీసుకునే రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది, అదేవిధంగా న్యూట్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది, హైడ్రేట్ మోడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడు కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీ మజిల్ గ్రోత్ అనేది 100% గ్రో అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.